హీరోగా విజయ్ సినిమాలు 100 రోజులు ఆడే వరకల్లా ఆయన ఫ్యాన్స్ ఎంత సంబరపడేటోళ్ళో గాని సీఎంగా మాత్రం 100 రోజుల లోపట్ని ఆయన పాలనతోని తమిళనాడు పబ్లిక్ అంతా మురిసిపోతుర్రు. అన్ని తీర్ల పబ్లిక్ తో పాటుగా ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించిన యూత్ కి జనాలకి మంచి చేసుడే కాదు, ఇగో ఇట్లా బడి పిల్లలకు కూడా తిండి ముచ్చట్ల తీయటి ముచ్చట చెప్పి నోట్ల చక్కెర కాదు బిర్యానీ పెట్టినంత పని చేసిండు. దేశంలో ఉన్న సీఎంలంతా పరసాన ఎత్తురు కావచ్చు పోరి. తమిళనాడు సీఎం విజయ్ పాలనా పథకాలు తెస్తున్న తీరు చూసి సర్కార్ బడి పిల్లలకు పౌష్టికాహారంతో పాటుగా కమ్మగా కడుపు నిండా తిండి పెట్టించేందుకు కొత్త ఆలోచన చేసింది టీవీకే సర్కారు. తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద వారంలో ఓ రోజు చికెన్ బిర్యానీ పెట్టిస్తే ఎట్లుంటది అన్న ప్లాన్ ఉందట సర్కారు. ఒకవేళ ఓకే అనుకుంటే దేశంలోనే ఈ బిర్యానీ పథకం పెట్టిన ఫస్ట్ సీఎంగా పేరెళ్ళబోతున్నాడు విజయ్. ఇక ప్రోటీన్ ఫుడ్ పెడితే పిల్లల పానం కూడా మంచిగుంటదని పిల్లలకు కమ్మటి తిండి పెట్టుడే కాకుండా సర్కార్ వల్ల ఆధార్ శాతం పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతురట. ఇక ఈ ముచ్చట మీద మీటింగ్లో చికెన్ బిర్యానీ గురించే కాకుండా భోజనం నాణ్యత మీద, స్కూళ్ళకు పంపే బియ్యం క్వాలిటీ మీద కూడా అన్ని అరుచుకున్నారట. ఇక ఇప్పటికే తమిళనాడులో 1వ తరగతికెళ్ళి 10వ తరగతి దాకా దగ్గర 40 లక్షల మంది పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం కింద యాలకింత తింటున్నారు మంచిగా. అట్లనే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కింద 1వ తరగతికెళ్ళి 8వ తరగతి దాకా 32 లక్షల మంది పిల్లలు పొద్దుగాల నాస్టా చేస్తున్నారు. అయితే ఇప్పుడు టిఫిన్ స్కీమ్ తో పాటుగా చికెన్ బిర్యానీ పథకాన్ని కూడా +1 +2 క్లాసులకు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నారట. అట్లా చేస్తే కాలేజీ నడిమిట్లా బంద్ చేసే పిల్లల శాతం తగ్గుతుందని కూడా ప్లాన్ అట. ఇప్పటికే ప్రైవేట్ బడి పిల్లల ఫీజుల మీద సూపర్ ముచ్చట చెప్పిండు సీఎం విజయ్. ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా అడ్మిషన్ ఫీజు, డొనేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు అనుకుంటా వేలు వసూలు చేసేదే లేదు. ఏ క్లాసుకు ఎంత ఫీజు అనేది అన్ని స్కూళ్ళ ముంగట నోటీస్ బోర్డుల మీద రాసి పెట్టాలి. సర్కార్ ఫిక్స్ చేసిన ఫీజుల కంటే ఆటాను ఎక్కువ తీసుకున్నా బరాబర్ స్కూల్ ని సీజ్ చేస్తామని చెప్పేవరకలా ప్రైవేట్ బడి పిల్లల అమ్మ నాయనలు అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు. ఇక ఇప్పుడు సర్కార్ బడి పిల్లల సంక్షేమం కోసం ఈ తీర ప్లాన్ చేసిండు. ఇట్లా ఇప్పటికే తీరొక పథకాలు పెట్టి తిప్పలు తీర్చుకుంటూ పాలన సాగిస్తున్న విజయ్ మొత్తాన్ని చికెన్ బిర్యానీ పెట్టించి కూడా దళపతి అంటే వేరే లెవెల్ అనిపిస్తున్నాడు పోరి. నేను ఎన్నెన్నో మోసాలు చూసినా గానీ గీసోంటి మోసాలు ఏడ చూడలేరా చారి. పాపం వాళ్ళ పాటి కాళ్ళు ఇంట్లుంటే ఫోన్లు వేసి నమ్మి త్యాగం చేసిరుగా. బంగారం అసోంటి జుట్టును మాయం చేపించి బర్ర గుండు గీక్పిచ్చిరు బట్టెవాజుగా లెక్కను. గుండి చేపించుకునేటందుకు గంట పట్టదు గాని మళ్ళా జుట్టు పెరిగేటందుకు ఎన్ని నెలలు పడుతుంది ఏం కథ. ఇప్పుడు ఆ గుండుతో అద్దంలో ముఖం చూసుకోవాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఓ పిల్ల, గుండు జుట్టు అనుకుంటా చెప్పిందే చెప్తున్నావు గాని ఇంతకు అసలు ముచ్చట చెప్తలేవని చూస్తురా. చెప్తే నాకు ఇంకింత బాధ అయితట్టుంది. మీరే చూడు. గుండ్లు కొడతాం అనుకుంటా నమ్మిచ్చి విక్రమార్కుడు సినిమాలో ఊరంతా గుండ్లు కొట్టే సీన్ ఉంటా చూసిరా. అగో అచ్చం అసొంటి సీనే రిపీట్ అయింది తమిళనాడులా. కాకుంటే సినిమాల కామెడీ అనుకుని నవ్వినాం గానీ ఇలా గోస చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. తమిళనాడులో సేలం జిల్లా పుదుకొత్తంబాడి కాడైన కత్తిది. ఇంట్లో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటే నిమ్మలంగా నీడ పట్టున కూర్చున్న ఈమెకు ఫోన్ వచ్చిందట. హలో, మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం అమ్మా. మీ ఊరి సైడు కరోనా అసలు కొత్త వైరస్ ఒకటి అందరికీ సోకుతున్నది. బయట దేశాల్లో ఈ వైరస్ అంటిన వాళ్ళంతా గుండ్లు చేయించుకున్నారు. అప్పుడు తగ్గింది ఆ రోగము. కాబట్టి మన తమిళనాడు సర్కారు కూడా అదే నిర్ణయం తీసుకున్నది. ఉట్టిగా ఏం కాదు, మళ్ళా గుండు గీయించుకున్న ఆడోళ్లకు 15,000, కాలేజ్ చదివే ఆడపిల్లలు గుండు చేయించుకుంటే 45,000 ఫ్రీ ల్యాప్టాప్. ఇక మగోళ్ళకైతే 6,000 ఇస్తుంది గవర్నమెంట్. లిస్టులో మీ పేరు కూడా వచ్చింది. అందుకే ఫోన్ చేస్తున్నామని ఒక్క ఆమెకు చెప్పి నమ్మిచ్చిరట. ఆమె ఎంబడే శిఖముడేసుకొని బయలుదేరి ఆ ముచ్చట ఆడకట్టోళ్లకు పక్క గల్లీలకు కూడా చెప్పేవరకలా ముప్పు తప్పుతుంది. గవర్నమెంట్ గుండు స్కీమ్ కింద పైసలు కూడా వస్తాయి కదా అని ముగ్గురు ఆడలు ముందు జాగ్రత్త అనుకుని ముంగట పడి గుండ్లు కొట్టించుకోరు. ఇట్లా మరి గుండ్లు చేయించుకున్న ఫోటో వాట్సాప్ పంపమంటారో లేకుంటే ప్రూఫ్ కింద వీడియో కాల్ చేయమంటారో, అది కూడా కాకుండా అట్లనే గుండు మీద కొంగేసుకొని చక్కగా ఎంఆర్ ఆఫీస్కే వచ్చి చెక్కు తీసుకోమంటారో అని ఫోన్ చేసిరట. కానీ ఏమున్నది, మీరు డైల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉందని వచ్చింది. ఎన్నిసార్లు చేసినా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే తప్పితే రింగ్ అయింది లేదు, అవతలికెళ్ళి మళ్ళీ ఫోన్ లేదు. మరి ఇటువంటి స్కీమ్ నిజమేనా నడుచుకుంటే అప్పుడు తెలిసిన అసలు ముచ్చట ఏంటంటే ఇదంతా పని పాట లేని పోకిరి పోరగల పనిని తేలి నెత్తి నోరు అదే గుండు నోరు కొట్టుకొని బాధపడబట్టిరు పాపం వీళ్ళు. కానీ చూడరి ఊళ్ళల్లో ఆడోళ్ళు ఎంత హుషారుతో ఉంటారు. ఏం కథ, ఓ పుకారిని వచ్చినా గానీ అవి వదినే అని మందితో ముందుగాల ముచ్చట్లు పెడతారు. చిక్కేంటికలకు స్టీల్ సామాన్లు ఇచ్చే ముచ్చట్లలో కూడా మీ ఆరాల ఇంటి సైడ్ ఎట్లిస్తారు, మీ ఆడబిడ్డల సైడ్ ఎట్లిస్తారని కొంగు చెక్కుకొని ఆడకట్టంతా తిరిగి ఒకటికి 10 సార్లు అరుచుకుంటారు. అసలు గవర్నమెంట్ గుండు కొట్టించుకోమన్నదని చెప్పగానే నమ్మి నిజంగానే గుండు కొట్టించుకోరిల్లు. మరి సీఎం విజయ్ రోజుకో తీరు పథకం పెడుతున్నాడు కదా, ఇది కూడా కొత్త తీరు పథకం అనుకున్నారో ఏం పాడు మరి పాపం.